ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి లెక్క బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి మొదటిగా విడుదలయ్యే సైన్మా ఓజీ కావాలని అభిమానులందరూ కోరుకున్నారు. అయితే అది కాస్త వాయిదా పడ్డది. ఇప్పుడు దాని స్థానంలో హరిహర వీరమలు పార్ట్ 1 వస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఇక గిప్పటికే ఈ నిర్మాత ఏఎం రత్నము గట్లనే డైరెక్టర్ జ్యోతి కృష్ణ కూడా డిసెంబర్లోనే లక్ష్యంగా పెట్టుకొని సైన్మా విడుదల చేయాలని చెప్పేసి పని వేగంగా పూర్తి చేస్తున్నారంట. విపరీతమైన జాప్యంతోని డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నప్పటికీ ఇక మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఇక ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టిన జ్యోతి కృష్ణకు కూడా భారం పడలేదని ఇండస్ట్రీ వర్గాలల్లో ఇన్సైడ్ టాక్లు అయితే వినబడుతున్నాయి. అయితే ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్లను రత్నం మనకి లీక్ చేసిరు. ఇక అది ఏందనంటే ఇక ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన వర్క్ మొత్తం పలు ప్రదేశాలలో జరుగుతున్నాయంట. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి పోర్టు సీక్వెన్స్ గది ఇరాన్ సంస్థకు అప్పగించిర్రంట. ఇక ఆడకి తీసుకుపోయిన తర్వాత వాళ్ళకి ఆ టీం వాళ్ళకి భాష సమస్య వల్ల ఇక మళ్ళీ వీడికి పిలిపించి ఇక ఏం చేయాలనేది సూచిస్తున్నారంట. ఇక కుస్తీ ఫైట్ సీక్వెన్స్ కూడా వాళ్ళు బెంగళూరు సంస్థ చేస్తున్నదంట. ఇక ఇప్పుడు చార్మినార్లో తీసిన సీక్వెన్స్ కూడా హైదరాబాద్ వాళ్ళు ఎడిట్ చేస్తున్నారంట. మళ్ళీ ఇప్పుడు అతి ముఖ్యమైన పులితో తలపడే సన్నివేశం కూడా చాలా అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో ఎక్కడ ఎరకాడకుండా ఎక్కడ రాజీ పడకుండా మన కెనడా సంస్థకి అప్పచెప్పిర్రంట. ఇక ఇప్పుడు దాదాపుగా సీజీ వర్క్ కూడా దాదాపుగా మొత్తం కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నదంట. ఇక దీనికి తోడు ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వేగంగా అయిపోవాలని చెప్పేసి క్వాలిటీ అవుట్పుట్ కూడా మంచిగా రావాలని చెప్పేసి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఇక వాస్తవానికి చూసుకుంటే ఈ సినిమా అమెజాన్ ఒప్పందం ప్రకారం అయితే అక్టోబర్లోనే విడుదల కావాలి. ఇక అది కాస్త కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల విడుదల కాకపోయేసరికి ఇక వాళ్ళు ఒప్పించి మరి డిసెంబర్కి అయితే నెట్టుకొచ్చిరు. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే గిట్లా ఇక ఈయన ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బాధ్యతలో సహా ఆయన కొన్ని విభాగాల శాఖలు కూడా తీసుకున్నాడు కాబట్టి మామూలుగా బిజీగా లేడు. కేవలం 25 రోజుల్లో షూటింగ్ ఇస్తే పూర్తయిపోతుందంట. ఇక గందుకే ఖచ్చితంగా ఈయన జూలై లేదా అక్టోబర్లో ఇక ఎటు చేసి మరి ఈ సినిమాకి డేట్లు ఇచ్చి మరి షూటింగ్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి నిర్మాతకి హామీనిచ్చిండని వినకడి. ఇక ఏదేమైనా సరే కానీ ఈ ఏడాది చివరికల్లా పవన్ కళ్యాణ్ని థియేటర్లల్లా ఇక తెర మీద చూసుడు ఖాయం, సిద్ధమైపోండి. ఇక ఈ సినిమా కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు? కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా నాడ గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.